ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే చరిత్ర మార్చారు, టెక్స్ట్ బుక్లన్నీ మార్చారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేపేశారు. హరప్ప నాగరికతకు సంబంధించినటువంటి ఆర్యన్ ఇన్వేజన్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో లేపేసి వేదిక పీరియడ్ అని చెప్పేసి ఒక చాప్టర్ పెట్టారు టెక్స్ట్ బుక్లో. ఏది చరిత్ర లేపేసి వేదాల గురించి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో పెట్టారు. స్టూడెంట్స్కి మనం నేర్పించింది చరిత్ర నేర్పించాలా, లేదంటే వేదాలు, ఎపిక్స్, రామాయణ, మహాభారతాలు ఇవే నేర్పించాలి అనేది. మరి బీజేపీ ఏంటంటే వాళ్ళ ఫండమెంటల్ ఐడియాలజీ ఈ చరిత్ర కాదు. కర్ణాటక టెక్స్ట్ బుక్లో సావర్కర్ గురించి ఒక టెక్స్ట్ బుక్ పెట్టారు. ఆ సావర్కర్ గురించి టెక్స్ట్ బుక్ దాంట్లో ఏమని రాశారంటే, సావర్కర్ అండమాన్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి బుల్బుల్ పిట్టలు ఉంటాయి కదా, బుల్బుల్ బర్డ్స్, బుల్బుల్ పిట్ట అంటారు. ఆ బుల్బుల్ పిట్టలని సావర్కర్ దగ్గరికి పోయాయంట. సావర్కర్ దాని మీద కూర్చొని ఆయన అట్లా దేశం మొత్తం తిరిగి చూసాడట అని చెప్పేసి కథ రాశారు. ఏది టెక్స్ట్ బుక్లో సావర్కర్ గురించి బుల్బుల్ పిట్టల మీద కూర్చొని దేశం మొత్తం తిరిగాడంట అని సావర్కర్ గురించి రాశారు. ఇది చిన్నపిల్లలకు నేర్పించడానికి కథ అన్నారు. బట్ వచ్చే 100 సంవత్సరాల్లో అదేమవుతుంది? అచ్చా, సావర్కర్ అని ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు బుల్బుల్ పిట్టల మీద కూర్చొని దేశం అంతా వేసాడని కర్ణాటక టెక్స్ట్ బుక్లో రాస్తే, సావర్కర్ అని ఒక చరిత్ర ఉంది, దట్ ఈస్ హిస్టరీలో వచ్చే సావర్కర్ గురించి మొత్తం రాసి ఉంది. ఒక మనిషిని ఇప్పుడు మీరు దేవుడిగా సృష్టీకరించి బుల్బుల్ పిట్టల మీద దేశం మొత్తం తిరగలిగినటువంటి మహిమలు కలిగిన వాళ్ళలాగా మీరు టెక్స్ట్ బుక్లో రాసి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి అఫ్కోర్స్ అది కాంట్రవర్సీ అయింది. మరి ఆ చాప్టర్ తీసేస్తారో లేదో తెలియదు. ఓకే.